ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ జిహాదీలు చేసిన ఈ దాడిలో 173 మంది మరణించగా వందలాది మంది గాయాల పాలయ్యారు. ముంబై దాడులు, పాకిస్తాన్ జిహాదీలు చేసిన ఈ దాడులు దేశాన్ని కలవరపరిచాయి. 2008 సంవత్సరం నవంబర్ 26 నుంచి 3 రోజుల పాటు దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా ఈ దాడులతో దిగ్భ్రమ చెందింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్, తాజ్ మహల్ ప్యాలెస్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ వంటి ప్రధాన ప్రాంతాల్లో జిహాదీలు ఈ దాడులు జరిపారు. ముంబైలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 173 మంది మరణించారంటే దాడుల తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఛత్రపతి శివాజీ టెర్మినల్లో ఉగ్రవాదులు జరిపిన విచక్షణరహిత కాల్పుల్లో 58 మంది మృతి చెందగా 104 మంది గాయాల పాలయ్యారు. ఇక్కడ కాల్పులు జరిపి పారిపోతున్న ఇద్దరు ఉగ్రవాదులు కసబ్, ఖాన్లను పోలీసులు యాంటీ టెర్రర్ స్క్వాడ్ పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఖాన్ మరణించగా కసబ్ ప్రాణాలతో దొరికాడు. కసబ్ ను ప్రాణాలతో పట్టుకోవటం వల్ల జిహాదీలు, వారి దాడులకు సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై దాడులు నిలువరించడంలో సైనికులు విఫలమైనా మరిన్ని దాడులు జరగకుండా తీసుకున్న చర్యలు మాత్రం అందరి చేత శభాష్ అనిపించాయి. పాకిస్తాన్ జిహాదీలు జరిపిన ఈ దాడులను అడ్డుకునేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు, మెరైన్ కమాండెంట్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రంగంలోకి దిగాయి. దాడుల్లో పాల్గొన్న వారిలో 9 మందిని చంపిన సైనిక దళాలు వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనివల్ల మరిన్ని మరణాలు జరగకుండా నివారించగలిగారు. ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరుతున్న దశలో కమాండో ఆపరేషన్లు కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలోనే జరుగుతున్నాయి. ఆలోచన రహితంగా దాడులు చేసే ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే కమాండోలకు ఎంతో ఓర్పు, ఆలోచన ఉండాలని ఈ కమాండో ఆపరేషన్లు నిరూపించాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే విత్ us.